కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుంటే విజయోత్సవాలు జరుపుకునేది ఎలా ముఖ్యమంత్రి గారు అంటూ పొలంలో ప్లకార్డులు ప్రదర్శించారు. రైతు భరోసా రాలేదు, రైతు పండుగ చేసేదెలా, రుణమాఫీ కాలేదు, విజయోత్సవాలు జరిపేదెలా అని ప్రశ్నించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రైతు భరోసా వెంటనే 4000 పెన్షన్ వెంటనే 4000 పెన్షన్ వెంటనే ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రభుత్వం విజయోత్సవాలు జరపడం సిగ్గుచేటన్నారు ముక్రాకే గ్రామస్తులు. ఉద్యోగాలు, పెన్షన్ల పెంపు, మహిళలకు 2500, ఆడపిల్లలకు స్కూటీలు, ఇలా అన్ని హామీలు గోవిందా అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, రైతులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రైతు భరోసా వెంటనే 4000 పెన్షన్ వెంటనే అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పూర్తి అయింది. కానీ గత నెల 7 తారీఖున ప్రమాణ స్వీకారం చేసి 9 తారీఖునే డిసెంబర్ 9 తారీఖునే రైతు రుణమాఫీ ప్రతి కుటుంబానికి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చాడు. మరి ఏడాది పూర్తి అయినా మరి ఉత్సవాల కార్యక్రమం ప్రభుత్వం చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ సగం మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఎందుకంటే 2 లక్షల మీరు ఏ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారో మేనిఫెస్టో 6 గ్యారెంటీలతోని తప్పకుండా రైతులకు 2 లక్షల రుణం మేము మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఉన్న వడ్డీతో రైతులు కట్టుకున్నారు, రెన్యువల్ చేసుకున్నారు. కానీ మీరు ఇంతవరకు సగం మందికి రైతు రుణమాఫీ కాలే. మా ఊర్లో 200 మంది రైతులుంటే దగ్గర 100 మందికే ఇప్పటిదాకా రైతు రుణమాఫీ అయింది. దాదాపు 100 మంది రైతులు ఇంకా ముక్రాకే గ్రామంలో ఆదిలాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ కాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే నుంచి మనవి చేసేది ఏంటంటే వెంటనే మీరు రైతు భరోసా ఈనాడు రైతు భరోసా అంటే కమిటీలు అంటున్నారు. మరి ఆ రోజు ఈ మాటలు మాట్లాడలే 10,000 ఏం సరిపోతుంది, మీకు బిచ్చమిస్తున్నాడా రైతు బంధు అని. నేను అధికారంలో రాగానే మీకు 15,000 సంవత్సరానికి రైతు భరోసా ఇస్తామన్నా. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, గ్రామస్తుల వినూత్న నిరసనకు సంబంధించిన అప్డేట్స్. ఈ ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో ముక్రాకే గ్రామస్తులు కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనపై నిరసన వ్యక్తం చేస్తూ వినూత్న రీతిలో తమ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్రామంలోని పంట పొలాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో గ్రామానికి సంబంధించిన రైతులు, మహిళలు, అలాగే గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ప్లేకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సంవత్సర విజయోత్సవాలపై నిరసన వ్యక్తం చేస్తూ ప్లేకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారంటీల పేరిట ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని. అయితే ఈ ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సంవత్సరం సంబంధించి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఈ విజయోత్సవాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం ఒక సిగ్గుచేటు కార్యక్రమం పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తామన్న ప్రభుత్వము ఇప్పటికి కూడా దాదాపు సగం మందికి కూడా రుణమాఫీ చేయడం లేదు. తమ గ్రామంలోనే 200 మంది రైతు కుటుంబాలు ఉంటే కేవలం 100 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కేవలం సగం మందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగిందని. అలాగే రైతు భరోసా విషయంలో కూడా రైతు భరోసా ఇప్పటికే సంవత్సర కాలమైనప్పటికీ తమ ఖాతాలో రైతు భరోసా జమ కాలేదని, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 10,000 ఇస్తే ఏం సరిపోతుంది, ఇప్పుడు 15,000 ఇస్తాము తమ అధికారంలోకి రావని చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా ఆ ఖాతాలోకి 15,000 రూపాయలు జమ కావడం జరగలేదని చెప్పడం జరిగింది. అలాగే కళ్యాణ లక్ష్మి విషయంలో 1,16,000 రూపాయలు గత ప్రభుత్వం చెల్లిస్తే 1,16,000 రూపాయలతో పాటు
తులం బంగారాన్ని సైతం ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే తులం బంగారము దేవుడరు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడంలో, అలాగే డిగ్రీ పూర్తి చేసిన విధులకు స్కూటీ ఇస్తామని చెప్పి, దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచుతామని, అలాగే పెన్షన్ వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు 2,000 నుంచి 4,000 పెంచుతామని చెప్పడం జరిగిందని. అయితే సంవత్సరము పూర్తయినప్పటికీ కూడా ఎలాంటి గ్యారంటీని కూడా అమలు చేయకపోవడం వల్ల గోవిందా గోవిందా అంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం జరిగింది. మొత్తానికి అంటే రుణమాఫీ గోవిందా, రైతు భరోసా గోవిందా గోవిందా అంటూ చివరికైతే కాంగ్రెస్ ప్రభుత్వం గోవిందా, అలాగే రేవంత్ రెడ్డి గోవిందా అని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రుణమాఫీ కాని వాళ్ళందరికీ కూడా రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి, అలాగే రైతు భరోసా ఇప్పటి కూడా ఖరీఫ్ లో ఇస్తామన్న రైతు భరోసా ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఇప్పటికే ఖరీఫ్ పంటలు పూర్తయి రబీ పంటలు వేసుకుంటున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క రైతుకు కూడా రైతు భరోసా జమ కాలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి, అలాగే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన పథకానికి సంబంధించి 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కానీ ఇప్పటివరకు కూడా ఇలా ఈ 6 గ్యారెంటీలు ఏ ఒక్కరు కూడా అమలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో 6 గ్యారెంటీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.